గీ చలికాలంలా గిట్లా వేడి వేడి బజ్జీలు చేసుకొని తిన్నామనుకోండి, ఎంత హాయిగుంటది పానం. హాయిగా అనిపిస్తది. ఇగ మీరు చూసిన తర్వాత నార్మలే బజ్జీలు గదా! ఏముంది స్పెషల్ అని మాత్రం అనుకోకండి. కొరికిన తర్వాత అందులో ఉన్న స్పెషల్ ఏందనేది బయట పడతది. ఇగ వేడి వేడి అయితే నేను చేసుకున్నా. ఇగ లేట్ చేస్తూ ఉంటే వాడు వేడి చల్లారిపోతాయి గదా! అందుకే తినుడు స్టార్ట్ చేసినాం. మా వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసిర్రు. నేను ఇక్కడ స్టార్ట్ చేసిన. ఇగ దీనికి గుట్టు ఇప్పుతున్నా చూడుల్లి. ఏందంటే ఇవాళ మనం చేసిన స్పెషల్ బజ్జీలు వంకాయ బజ్జీలు. ఏంది నమ్ముతలేరా? అగో చూడుల్లి వంకాయలన్నీ గూడా ఎట్లా కనబడుతున్నాయో. మంచిగా నూనెలో ఏగి సూపర్ సూపర్‌గున్నాయి. ఇగ దానికోసం ముందుగానైతే పొడుగు పొడుగున్న వంకాయలు తీసుకున్నాము. అందులో ఏమన్నా పురుగులున్నాయా? లేవా? మంచిగున్నాయా? అని చూసినాము. ఇగ దాన్ని 2 వక్కలైతే ఈరినాం. ఇగ చూస్తున్నారు గదా! ఇగ గిట్లా ఈరిన తర్వాత అటో పక్క, ఇటో పక్క ఇంతంత ఉప్పయితే రాసుకుంటున్నాం. ఎందుకంటే వంకాయ కొంచెం చేదుగుంటది. మనం పిండి కలుపుకునే లోపు అవి బాగా చేదయినాయనుకో ఇంకా ఘోరంగుంటది. ఇగ గందుకోసమనే ఉప్పు రాసినాము. దాని తర్వాత గిలాసాల పిండి కలిపి పెట్టుకున్నాం. ఆ! అవునుల్లా ఇట్లా మీరు మిర్చి బజ్జీలు గూడా ట్రై జేయుల్లి. గుమ్ముగొస్తాయి తెలుసా! బయటియి అవసరమా మనం గొనుడు 10 నిమిషాలు పట్టు ఇద్దరం కలిసి చేసుకుందామని. ఆలు మొగోళ్ళు కూసొని చేసుకుంటారు ఈ ట్రిక్ వాడితే. ఇగ ముందుగాలైతే జరంత నీళ్ళు నీళ్ళే ఉన్న పిండిలా ముంచైతే వంకాయలైతే అట్లా అట్లా ఏంపినాం. ఎందుకంటే మనకు చేదు రావద్దు. అట్లనే అవి నల్లగా కావద్దు అన్నట్టుగా నూనెలో కొంచెం ఇట్లా ఏంపినాము. ఇగ బయటికి తీసినాం. ఓరి దేవుడా! ఏంది ఇవి వంకాయ బజ్జీలా ఎట్ట తింటున్నవే అవ్వ అని వామిటింగ్ ఏం తెచ్చుకోకుల్లి. ముందుగాల గట్లనే ఉంటాయి. దాని తర్వాత సదిరినంక చూడుల్లి మీరు లొట్టలేసుకుంటా చూస్తూ ఉంటారు వీడియోని. ఇగ ఇప్పుడు పిండిని చిక్కగా కలుపుకోవాలి. ఇందాక మనం పలసగా కలిపినాం. ఇప్పుడు చిక్కగా కలిపి అందులో ముంచుకుంటూ ఏస్తూ ఉంటే బూర లెక్క ఉబ్బిపోతాయి. చూడుల్లి ఎంత మంచిగయినాయో. ఇగ గివ్వి టేస్ట్ ఎక్సలెంట్‌గుంటాయి. సో, వంకాయ మనకు నల్లగా కావద్దు. అట్లనే కొంచెం చేదుగా గూడా ఉండొద్దు అనంటే ఇట్లా డబల్ డోస్‌తోని మనం ఏయించుకోవాలె. ఇగ గిప్పుడు వీటి మీద గింతంత నిమ్మకాయ పిండుకొని వేడి వేడిగా సల్లగా ఉన్న టైంల వేడి వేడిగా ఇవి అన్నీ పిండుకొని ఇంతంత కొరకాలే 2 ఉల్లిపాయలు నోట్లో ఏసుకోవాలే. సూపర్‌గుంటది. పానమంతా సలిసలంతా పోయి గుమ్ముగా అయితది. ఇగ టేస్ట్ కోసం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూసిన తర్వాత చాలా మంది ట్రై చేస్తూనే ఉన్నారు. చెప్తూనే ఉంటున్నారు ఎట్లున్నాయి, ఏంది కథ అనేది. ఇగ నచ్చనోళ్ళకి మనం ఏం చేయలేముల్లా. మీరు ప్రయత్నం చేసుకొని మీకెట్లా టేస్ట్ కుదిరిందనేదైతే కామెంట్ చేయండి.